హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీశైలం వెళ్ళే భక్తులకు మరోసారి మోసం అయితే ఎదురైంది. కొంతమంది కేటుగాళ్ళు నకిలీ వెబ్సైట్లు రూపొందించి శ్రీశైలానికి వచ్చే భక్తులను అయితే మోసం చేశారు. వసతి కోసం ఆన్లైన్లో గదులు బుక్ చేసుకున్న భక్తులు డబ్బులు చెల్లించి తర్వాత మోసపోయామని అయితే తెలుసుకున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీశైలం దేవస్థానంలో గదులు బుక్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్లు అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అయితే కేటుగాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లు పోలి ఉండేలాగా నకిలీ వెబ్సైట్లు అయితే క్రియేట్ చేశారు. హైదరాబాద్, ముంబైకి చెందిన భక్తులు ఈ నకిలీ వెబ్సైట్ల ద్వారా వాళ్ళు గదులైతే బుక్ చేసుకున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత శ్రీశైలానికి వెళ్ళిన భక్తులకి ఎలాంటి గదులైతే కేటాయించలేదు. మోసపోయామని తెలుసుకున్న భక్తులు వెంటనే దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం అయితే బయటకు వచ్చింది. గతంలో కూడా శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్లు నిర్వహించిన ఘటనలు అయితే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళు భక్తుల నమ్మకాన్ని దోచుకోవడానికి కొత్త మార్గాలు అయితే ఎంచుకుంటున్నారు. 2023లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అందులో కొన్ని కేసులను పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు అయితే చేశారు. ఈసారి మరింత ప్రొఫెషనల్గా నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి భక్తులను అయితే మోసం చేశారు. శ్రీశైలానికి వచ్చిన భక్తులు ఎక్కడ ఉండాలో తెలియక పెద్ద కష్టాల్లో అయితే పడ్డారు. గదులు లేవని తెలుసుకున్న భక్తులు దేవస్థానం అధికారులను అయితే ఆశ్రయించారు. అప్పటికే డబ్బులైతే చెల్లించేశారు, కానీ ఈ కేటుగాళ్ళు ఎలాంటి సహాయం అయితే అందించలేదు వీళ్ళకి. భక్తుల ఫిర్యాదుతో శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అసలు భక్తులు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే అధికారిక వెబ్సైట్ మాత్రమే సంప్రదించాలి. ఇతర వెబ్సైట్ల ద్వారా గదులను బుక్ చేసుకోవడం అనేది మోసపోయే అవకాశాన్ని పెంచుతుంది. డబ్బులు చెల్లించే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. గదులు బుక్ చేసుకునే ముందు ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. నకిలీ వెబ్సైట్లలో బ్యాంక్ వివరాలు ఫేక్గా ఉంటాయి కాబట్టి మనీ చెల్లించే ముందు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అసలు అనుమానాస్పద వెబ్సైట్లు గుర్తించడం ఎలాగంటే URLని చెక్ చేసుకోవాలి. అధికారిక వెబ్సైటు .orgతో ముగుస్తుంది, కానీ నకిలీ వెబ్సైట్లు .in, .com వంటి ఇతర డొమైన్లు ఉపయోగిస్తారు. కాంటాక్ట్ నెంబర్స్, అడ్రస్ చెక్ చేయండి. చాలామంది నకిలీ వెబ్సైట్లలో నకిలీ ఫోన్ నెంబర్లు, నకిలీ అడ్రస్లు అయితే ఇస్తూ ఉంటారు. అధికారిక సోర్సులను మాత్రమే అనుసరించండి. దేవస్థానం అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే సమాచారం పొందండి. నకిలీ వెబ్సైట్లతో పాటు దర్శనం టికెట్లను కూడా సైబర్ మోసగాలు డూప్లికేట్ చేస్తున్నారు. పాత టికెట్లను ఎడిట్ చేసి కొత్త వాటిగా మార్చి వాటిని ఎక్కువ ధరకైతే విక్రయిస్తున్నారు. దీనివల్ల అసలు భక్తులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే అసలు టికెట్లు రద్దయ్యే ప్రమాదం అయితే ఉంది. దీనివల్ల భక్తులు ఎప్పుడు అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు అయితే సూచిస్తున్నారు. భక్తుల కోసం దేవస్థానం తీసుకున్న చర్యలేంటో తెలుసుకుందాం. శ్రీశైలం దేవస్థానం అధికారులు ఈ మోసంపై పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. భక్తుల కోసం కొత్త సెక్యూరిటీ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని అయితే యోచిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లను ట్రాక్ చేయడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. భక్తులు నేరుగా దేవస్థానం కౌంటర్లోనే టికెట్లు మరియు వసతి బుక్ చేసుకోవాలని అయితే సూచిస్తున్నారు. మోసపోయిన భక్తులు అసలు ఏం చేయాలి అంటే, ఇలా ఫేక్ వెబ్సైట్ల ద్వారా మోసపోయిన భక్తులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే ఇన్ఫామ్ చేయాలి. www.cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా కంప్లైంట్ అయితే నమోదు చేయవచ్చు. శ్రీశైలం దేవస్థానం అధికారులను సంప్రదించి సమస్య గురించి తెలియజేయాలి. శ్రీశైలానికి వెళ్ళే భక్తులు ఈ విషయంపై చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నకిలీ వెబ్సైట్లు, ఫేక్ టికెట్ మోసాలను అరికట్టేందుకు దేవస్థానం అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా అయితే పనిచేస్తున్నారు. మీరు కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇలాంటి తరహా మోసాల బారిన పడకుండా అయితే ఉండాలి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన PSS తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.